హాయ్ హలో నమస్తే అండి. నేను మీ ఉషా వ్లాగ్స్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్యాలాల ముద్దలండి. అంటే మురమురాలని కూడా అంటారు కదండి. ప్యాలాలను ఫస్ట్ అయితే బెల్లం చిన్నగా తురుముకోవాలండి. తురుముకొని ఒక బౌల్లో వేసి కొన్ని వాటర్, ఒక 2 స్పూన్ల వాటర్ పోసి ఇలా ఆకం వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి. ఫస్ట్ ఒక చిన్న జాలి తీసుకొని దాంట్లో వడవేయాలండి. ఎందుకంటే దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ అవుతుందండి, మనకు తలగకుండా ఉంటుంది. తింటే కొన్ని డస్ట్ ఉంటే ఏమవుతుందంటే మనకు పన్నుకి తగులుతుంటుందండి. అందుకే ఫస్ట్ వడవేయాలి, జాలి తీసుకొని వడవేయాలి. తర్వాత ఇది పాకం వచ్చే వరకు చూడండి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దండి. వాటర్ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే ఆకం అనేది తొందర రాదండి. అందుకని వాటర్ కొంచెం 2 స్పూన్లు వేసుకోవాలి. ఏ కప్పుతోటైతే మనము బెల్లం వేసుకున్నామో ఆ కప్పుతోటి మూడు కప్పులు ప్యాలాలు అయితే వేసుకోవాలండి. ఆకం వచ్చిందేమో చూద్దాము. ఇలా చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చెక్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఇంకొంచెం రావాలండి, గట్టిగా రావాలి. ఇది ఆక ముద్ద అనేది మొత్తం ఇట్లా తీగ పాకం కాకుండా ఇట్లా వేస్తే ఇట్లా ఉండాలి. ఇంకా రావాలి, ఇంకో కొద్దిసేపు అయితే ఆకం వచ్చేస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి, ఇలా అంటే ఇంకొద్దిగా ఒక 1 మినిట్ అయితే అయిపోతుందండి. ఇలా వచ్చింది కదా, ఇలా కాకుండా ఇంకో కొద్దిగా అయితే ఇలా వస్తుంది కదా, ఇలా ఉండొద్దండి. ఇంకొంచెం ఆకం వచ్చే వరకు ఉంచాలి. మరొకసారి అయితే చూద్దామండి, ఆకం వచ్చిందేమో. ఓకే అండి, ఇప్పుడు వచ్చింది. చూడండి, ఇలా అంటే ఇలా ముద్దలా వచ్చేసింది. చూడండి, వాటర్లో వేసి. ఓకేనా, ఇలా తీగ తాగుతుంది కదండి. ఇంకొక 1 మినిట్ ఇలా తీగ తాగొద్దండి. తీగ తాగితే ఏమవుతుందంటే, ఇలా అంటే మనకి ఇలా తీగ తాగకూడదు. ఇంకొక 1 మినిట్. ఇప్పుడు చూద్దామండి. ఓకే అండి, ఇప్పుడు వచ్చింది. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. ఇలా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే పిల్లలైతే చాలా బాగా తింటారండి. 2 స్పూన్స్ సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల ప్యాలలు అయితే పోయాలండి. ఓకేనా, స్టవ్ ఆపకుండా ఇలా ప్యాలలు పోసిన తర్వాత ఇలానైతే కలుపుకోండి. ఇప్పుడు చేయి కాలకుండా ఎలా ఉండాలి చేయాలో చూపిస్తానండి. ఓకేనా, ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒక గుంట లాంటి స్పూన్ తీసుకొని దీనికి ఆయిల్ అయితే స్ప్రెడ్ చేయండి. తర్వాత దీన్ని ఇక్కడ చూడండి, ఇలా తీసుకొని ఇలానైతే అనండి, చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా అన్న తర్వాత తీసుకొని మళ్ళీ మనం చేయితోని ఇలా అనుకుంటే అయిపోతుంది. చూడండి, ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. మనం మళ్ళీ ఇలా చేయితోని ఇలా అనుకుంటే సరిపోతుంది. చూడండి,
చాలా బాగా వస్తున్నాయండి. చూడండి, ఇచ్చుకపోతలేవు. కొన్ని అయితే ఏమైతే అంటే ఆకం సరిగ్గా రాక ఇచ్చుకపోతాయండి. పిల్లలైతే చాలా బాగా తింటారు. చూడండి, ఇలా మనకి ఏ సైజు కావాలంటే చిన్నగా అయితే చిన్నగా, పిల్లలు వేస్ట్ చేస్తారు కదండి, చిన్న సైజులో చేసుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా కొంచెం చల్లగా అయినా కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే మరీ వేడి వేడి కాకుండా కొంచెం ఇలా ఉంటే సరిపోతుందండి. చాలా బాగా వస్తున్నాయండి. ట్రై చేయండి మీరు కూడా. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? బాయ్. మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? బాయ్ అండి.